హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బిట్, భారతీయ చరిత్ర సంస్కృతిని గూర్చి తెలుసుకొనుటకు సహాయపడిన ఆధారములలో రెండవ స్థానమును ఆక్రమించినది ఏంటి? ఆన్సర్, పురావస్తు ఆధారాలు. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు ఆధారాలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి? ఈ పురావస్తు ఆధారాలను 3 రకాలుగా విభజించారు. 1 శాసనాలు, నాణాలు, చిహ్నాలు లేక శిథిలాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రకు ముఖ్య ఆధారములు ఏవి? భారతదేశ చరిత్రకు ముఖ్యంగా 2 ఆధారాలున్నాయి. అవి లిఖిత లేక వాజ్మయ ఆధారాలు, అలిఖిత లేక పురావస్తు ఆధారాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రకు ఆధారములైన పురావస్తు ఆధారములలో ముఖ్యమైన శాసనాలు ఏ భాషలో కలవు? భారతదేశానికి ఆధారములైన పురావస్తు ఆధారాలు బ్రాహ్మిలిసి, కర్దోస్తి లిపి, పాలి భాష, సంస్కృతము, తమిళము, తెలుగులో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక ప్రాధాన్యము గల గ్రంథములలో ముఖ్యమైనది ఏది? ఆన్సర్, కౌటిల్యుని అర్థశాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యుల తొలి చరిత్రను తెలుసుకొనుటకు ముఖ్య ఆధారము ఏది? ఆన్సర్, ఋగ్వేదము. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక ఆధారములైన శాసనములు ఎన్ని రకాలు? అవి ఏవి? ఈ శాసనములు ముఖ్యంగా 2 రకాలు. అవి స్వదేశీ శాసనాలు, విదేశీ శాసనాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ శాసనములలో ప్రాచీనమైనవి ఏవి? ఆన్సర్, అశోకుని శిలా శాసనములు. శాసనముల వలె చరిత్రకు అమూల్యమైన మరొక ఆధారములు ఏవి? ఆన్సర్, నాణెములు. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలమున ఉపయోగించిన నాణెములు ఏవి? మొత్తం 4 రకాల నాణెములు ఉపయోగించారు. అవి నిష్క్ర, శతమాన, సువర్ణ, కార్డాపన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎవరితో నాణెముల యుగము ఆరంభమైనది? ఆన్సర్, ఇండో బాక్ట్రియన్ గ్రీకు రాజులతో. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు సముదాయకములు ఏవి? ఆన్సర్, భవన శిథిలములు, వాడిన పాత్ర సామాగ్రులు, ఆయుధములు, శిల్పములు మరియు చిత్రలేఖనములు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రకు ఆధారములైన సుప్రసిద్ధ ఇతిహాసము లేవి? సుప్రసిద్ధమైన ఇతిహాసాలు మహాభారతము మరియు రామాయణం. నెక్స్ట్, ఆర్యులు మన దేశమునకు ఎట్టు వలస వచ్చినారో తెలియజేసే శాసనము ఏది? ఆన్సర్, బోగస్ కోయి శాసనము. బోగస్ కోయి శాసనము. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశమున ఆర్యుల సంస్కృతి వ్యాపించిన విధమును తెలియజేసినది ఏది? ఆన్సర్, రామాయణము. నెక్స్ట్ క్వశ్చన్, శాసనములను ముఖ్యంగా వేటిపైన చెక్కారు? ఆన్సర్, రాళ్ళు, స్తంభములు, రాగి, ఇత్తడి లోహములు, గుహలపైన చెక్కేవారు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనములు
సాధారణంగా ఏ విషయములపై ఉండెను? అవి విజయయాత్రలు, అలాగే సంస్కరణలు మొదలైనవి శాసనములపైన ముద్రించేవారు. మొట్టమొదటగా నాణెముల ముద్రణ భారతదేశంలో ఎప్పటి నుంచి వచ్చెను? ఆన్సర్ అశోకుని తర్వాత. నాణెములను బట్టి ఏ కాలమునకు ఆ నాణెములు చెందినవో ఎలా చెప్తారు? ఆన్సర్ నాణెంపై ఉన్న భాష, లిపి, స్వరూపములను బట్టి అవి ఏ కాలానికి చెందినవో చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వం రాజులచే ముద్రింపబడిన నాణెములకు ఏ లోహములను ఉపయోగించారు? ఎక్కువగా బంగారం, వెండి, అలానే రాగిని ఉపయోగించేవారు. నాణెము యొక్క స్వరూపము, లోహము, కళను బట్టి ఏమి తెలుసుకోవచ్చు? ఆనాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ బిట్స్. ఇది పార్ట్ 1 మాత్రమే. ఇంకా మిగతా ఇండియన్ హిస్టరీ బిట్స్ తోటి ఇంకా నుండి మీకు రోజు వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేయబడుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.